నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈ రోజు వార్తల్లో విశేషాలు. టెక్కలి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 2 ఏళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేసి ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి, ఎత్తుపోతల పథకాల పునరుద్ధరణ, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, కోటబొమ్మాలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు వంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యాయి. సీఎంఆర్ఎఫ్ ద్వారా 370 మందికి 3.36 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 650 కోట్లతో తాగునీరు పథకాలు, 15 కోట్లతో ఆయుష్ ఆసుపత్రి, మార్కెట్ యార్డులు, షాపింగ్ కాంప్లెక్స్, ఆలయాల అభివృద్ధి పనులు చేపట్టారు. వంశధార వంటి కీలక ప్రాజెక్టుల పర్యవేక్షణలో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వినతి పత్రాలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న అచ్చెన్నాయుడు ఫైళ్ల పరిష్కారం, పెండింగ్ అంశాల క్లియరెన్స్ లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రజాసేవ ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఆయన పనితీరుపై పార్టీ శ్రేణులు, ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యోగాంధ్ర 2026 వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీకాకుళం కార్గిల్ పార్క్ లో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 శాఖలకు చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఒకే చోట చేరి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. నిత్యం విధుల్లో ఒత్తిడికి గురయ్యే ఉద్యోగులకు శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడానికి యోగా ఎంతో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో దీనిని భాగం చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనురాధ పిలుపునిచ్చారు. షిరిడి సాయి యోగా కేంద్రం శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సురేంద్ర, జాడ చంద్రశేఖర్, నాగలక్ష్మి, కుంకేన మురళి, శ్రీను పాల్గొని సిబ్బందికి పలు రకాల ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులను నేర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిత్యం ప్రజల్లో మమేకమవుతూ విధులు నిర్వహించే సంక్షేమ శాఖల సిబ్బందికి యోగా ఒక చక్కటి ఔషధంలా పనిచేస్తుందని, ఒత్తిడిని దూరం చేసి పనితీరును మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 2 సంక్షేమ శాఖలకు చెందిన అసిస్టెంట్ వెల్ఫేర్ అధికారులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిరోజు ఒక డిపార్ట్మెంటు యోగా డేను నిర్వహించడంలో భాగంగా ఈరోజు బీసీ సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది వసతి గృహ సంక్షేమాధికారులు, వసతి గృహ సిబ్బంది ఈరోజు కార్గిల్ పార్క్ నందు యోగా డేను నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్గనైజ్గా ఆయుష్ డిపార్ట్మెంటు జిల్లా అధికారి డాక్టర్ ఉత్తమ కుమార్ గారి ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది ఈరోజు ఈ యోగా డేను నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరగనుండడంలో భాగంగా అందరూ ఒక్కొక్క రోజు ఈ రిహార్సల్స్ ని కార్గిల్ పార్క్ నందు నిర్వహిస్తున్నాము. ఈరోజు సహకరించినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి, యోగా గురువులకు, వసతి గృహ సంక్షేమ అధికారులందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రైతు సేవా కేంద్రాల ద్వారా సాగుదారులకు అందించే సేవలను పారదర్శకతను పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ స్పష్టం చేశారు. నరసనపేట మండలం కరాగాం గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్ ద్వారా ఎరువులు, విత్తనాల విక్రయాలు జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఆర్ఎస్కే డిజిటల్ అసిస్టెంట్ వ్యవసాయ అధికారులతో మాట్లాడి కొత్త యాప్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ పంట డేటా ఆధారంగా రైతులకు అవసరమైన మోతాదులోనే ఎరువుల టోకెన్లు జారీ అవుతున్నాయా లేదా అని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. యాప్ లాగిన్ ప్రక్రియలో సిబ్బందికి ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయా అని అడిగారు. రైతుల ఆధార్ అనుసంధానం, నిల్వల రిజిస్టర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆర్ఎస్కేకి వచ్చిన పలువురు రైతులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. కొత్త యాప్ విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎరువులు సకాలంలో అందుతున్నాయా, నిల్వల లభ్యత ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. కొత్త యాప్ విధానం వల్ల బ్లాక్ మార్కెటింగ్, నకిలీ ఎరువుల విక్రయాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని, నిజమైన రైతులకు నష్టం జరగకుండా ఖచ్చితమైన కొలతలతో ఎరువులు అందుతాయని ఈ సందర్భంగా ఆయన రైతులకు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాత పద్ధతిలో లేదా రికార్డులు లేకుండా ఎరువులు, విత్తనాలు విక్రయించకూడదని, ప్రతి ఒక్క లావాదేవీ ఖచ్చితంగా కొత్త యాప్ ద్వారానే జరగాలని సిబ్బందికి ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎరువుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని
చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగంగా సేవలు అందించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ పర్యటనలో మండల స్థాయి వ్యవసాయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం ఆంధ్రవలస నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యల పరిష్కారంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలు కూడా ప్రస్తుత ప్రభుత్వ పాలనపై తమ అసంతృప్తిని, ఆవేదనని వ్యక్తం చేస్తూ వివిధ అంశాలపై చర్చించారు. కార్యక్రమానికి అన్ని రకాల అధికారిక అనుమతులు తీసుకున్నప్పటికీ పోలీసులు ఉద్దేశపూర్వకంగా కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, వారి గొంతుకుగా నిలవడం ప్రతిపక్షాల బాధ్యత అని, ప్రజల అభిప్రాయాలను ఎవరూ అణిచివేయలేరని నాయకులు స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగుతుందని, ప్రజల మద్దతుతో మరింత బలంగా ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. యువకులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నాడు. ఈరోజు దాన్ని తూట్లు పొడిచాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు, మా ప్రభుత్వం ఉండేటప్పుడు విద్య అనేది 3 పువ్వులు 6 కాయలుగా నడిచేది. నాడు నేడు పెట్టారు, అలాగే విద్యా దీవెన పెట్టారు, గోరుముద్ద పెట్టారు, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. ఇవన్నీ కలిపి ఈరోజు వాటన్నిటికీ తూట్లు పొడిచి ఆ రోజు ఏదైతే ఒక మంచి వాతావరణంలో చదువుకునే వాళ్ళు ఈరోజు అది లేకుండా పోయింది. కాలేజీల్లో స్టూడెంట్లకి సర్టిఫికేట్లు కూడా తిరిగి ఇవ్వని పరిస్థితి అనేది ఈరోజు నెలకొని ఉంది. వీటన్నింటికి నిరసిస్తూ ఈరోజు ఆంధ్రవలస నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది, ఈరోజు 4 మండలాలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వేలాది మంది వచ్చి ఈరోజు పాల్గొని నిరసన ర్యాలీ చేయడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మెగా డిఎస్సి 2025 నియామకాలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీకాకుళం పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బలగ ప్రహర్ష విమర్శించారు. శ్రీకాకుళంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేవలం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి రికార్డు సృష్టించిందన్నారు. డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించబడిందని స్పష్టం చేశారు. టీసీఎస్ ఐఓఎన్ వేదిక ద్వారా అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో పరీక్షలు నిర్వహించామని, పేపర్ లీకేజీకి అవకాశం లేదన్నారు. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, ఎంపిక జాబితాలను అధికారిక వెబ్సైట్లో వెల్లడించామని తెలిపారు. అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వారు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారని పేర్కొంటూ మెగా డిఎస్సిపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నిరుద్యోగ యువత నమ్మవద్దని బలగ ప్రహర్ష విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. సర్వీస్ మన దేశం కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఉద్యోగం జాయిన్ అయిపోయి ఈ ప్రాణం దేశం అంకితం చెప్పిన వాళ్ళు కూడా ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఈ రిజర్వేషన్ ప్రక్రియ తప్పని అనడం నిజంగా చాలా బాధాకరం. వాళ్ళు చెప్తున్న కేసులు కొన్ని ఉన్నాయి. అది ఏకాంబరం కావచ్చు, అనిల్ కావచ్చు, శరత్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ ప్రక్రియ మీకు అర్థమైతే ఈ కామెంట్లు మీరు చేయాలని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కొన్ని ప్రత్యేకమైన కేసులు 2 ఉన్నాయి. అది దుర్గయ్య కేసు కావచ్చు, లేదా మరొక వ్యక్తి కేసు కావచ్చు. ఇప్పుడు నవీన్ అనే వ్యక్తి కేసు మీరు మాట్లాడుతున్నారు. ఎస్సీఆర్లో ఉద్యోగం చేస్తున్నవాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకపోతే ఉద్యోగం ఎవరిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాకుండా పొందుపరిచిన సర్టిఫికేట్ అనేది నిజమా కాదని కూడా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా దొరికేది కావచ్చు, ఆయన నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ మీద తప్పట్ల నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ అనే వ్యక్తి అది ఖచ్చితంగా సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే తప్ప అది నిజమా కాదని నమ్మే పరిస్థితి లేదు. సో ఇవన్నీ కారణాలు, ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఈ తప్పుడు విమర్శలను చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకసారి పూర్తిగా హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ ఈ ప్రాసెస్ అంత మీద అవగాహన కల్పించుకొని ఈ తప్పుడు విమర్శలు మాని ప్రతిపక్షం అనేది ఒక బాధ్యతాయుతంగా వాళ్ళ పాత్ర నిర్వహించాలని చెప్పి మీరు విన్నవిస్తూ ఉన్నాం. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో పాతపట్నంలో నిర్వహించిన భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రజాస్వామ్యబద్ధంగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించి పలు ప్రాంతాల్లో రోపులు ఏర్పాటు చేసి ముందుకు సాగకుండా నిరోధించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ నిరసన కార్యక్రమం అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన అని రెడ్డి శాంతి ఆరోపించారు. ప్రజల గొంతుకును అణచివేయలేరు, అణచివేసే కొద్దీ మరింత బలంగా పోరాడతామంటూ ఆమె కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా పార్టీ శ్రేణులు ముందుకు సాగగా కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ర్యాలీ కొనసాగి నిరసన కార్యక్రమం పూర్తయింది. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాలను ఎండగట్టేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్య వ్యాపారం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం తాలూకు నాయకులందరూ కూడా, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు వీళ్ళందరూ ఎంతసేపు మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి కక్ష రాజకీయాలే చేస్తున్నారు తప్పించి సంక్షేమం కానీ అభివృద్ధి లేని ఈ కూటమి ప్రభుత్వంపై నిరసనే ఈరోజు తాలూకా వెన్నుపోటుకు 2 ఏళ్ళ ఈ కార్యక్రమంకి మరి అందరం కూడా పెద్ద సమాయత్తమై ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ప్రజలందరిలో చైతన్యం తేవాలి, ప్రజల తరపునే పోరాడాలి, ప్రజల కోసం బ్రతకాలి, ప్రజల కోసం సేవ చేయాలనిదే మరి జగనన్న గారి తాలూకు సిద్ధాంతాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తూర్పు కాపుల ఐక్యత ద్వారానే సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని తూర్పు కాపు సంక్షేమ సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ నెల 14న ఆదివారంపేటలో సప్తగిరి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న తూర్పు కాపుల ఆత్మగౌరవ సమ్మేళనానికి రాష్ట్ర వ్యాప్తంగా తూర్పు కాపు సామాజిక వర్గ ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు సురంగి మోహన్ రావు, మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ నాయుడు మాట్లాడుతూ తూర్పు కాపుల ఐక్యత, భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ, విద్య, ఉపాధి, ఆర్థిక రంగాల్లో అవకాశాలపై సమ్మేళనంలో చర్చించినట్లు తెలిపారు. జనాభాలో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ తూర్పు కాపులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీడీ వర్గీకరణలో తమకు అన్యాయం జరుగుతుందని, తూర్పు కాపులు బీసీఏలో చేర్చే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశం అనంతరం సమ్మేళనం పోస్టర్ను ఆవిష్కరించి తూర్పు కాపుల ఐక్యత వర్ధిల్లాలని నినాదాలు చేశారు. జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఓన్లీ 2 నియోజకవర్గాలు మాత్రమే తూర్పు కాపుల ప్రాధాన్యత అనుసరించి రావాలి. అందులో ఒకటి మాత్రమే పాతపట్నం వచ్చింది. రెండవది మరి బీజేపీకి కేటాయించడంతో అది కూడా తూర్పు కులానికి చెందిన 80% మంది ప్రజలు ఉన్న ఆ ఇతర నియోజకవర్గం కూడా వేరే కులానికి వెళ్ళడం జరిగింది. సో అవన్నీ రాజకీయ సమీకరణాల్లో వాళ్ళ తాలూకు పార్టీలను తీసుకున్న నిర్ణయాలు. అవి మేము దాని గురించి ఏమీ చెప్పడం జరగదు. అయితే ఇక్కడ మాకు ఒక ప్రాధాన్యతను అనుసరించి కొన్ని ఆ నియోజకవర్గాలు కూడా రావాలి కాబట్టి అవేమీ రాలేదు. కొన్ని రాజకీయ పదవులైనా ఆ ప్రకారంగా మాకు ఇచ్చి పార్టీలకి మేము కోరుతున్నాం. అయితే మరి ఆ విధంగా రాలేదు. అయితే మా ఐక్యత సాధించి ముందు మనం కులంలో ఒక సమగ్రమైన ఆలోచనతో ముందుకి ఏ ఒక కులాన్ని నిందించకుండా, ఏ ఒక్క వ్యక్తిని నిందించకుండా, ఏ ఒక్క పార్టీని నిందించకుండా మన కులం యొక్క ఐక్యత వరకే మనం పోరాడదామని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో తరతరాలుగా, ఎన్నో సంవత్సరాలుగా శ్రీకాకుళం జిల్లా పుట్టినటువంటి తూర్పు కాపులకి జరుగుతున్నటువంటి అన్యాయం కోసం అంతకంటే డబల్గా ఉద్యమిస్తాం. భవిష్యత్తులో అందరూ కలిసికట్టుగా తూర్పు కాపులకి ఉన్నతమైనటువంటి స్థానాలు కల్పించాలంటే ఏం చేయాలి అన్నటువంటి అంశాలపైన సుదీర్ఘమైనటువంటి చర్చ ఆ రోజు జరుగుతుంది. కనుక రాష్ట్రంలో గల ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రతి తూర్పు కాపు బిడ్డ కూడా ఆ రోజు ఆ సమావేశానికి విచ్చేసి మీ గొంతును వినిపించి మనం భవిష్యత్ తరాల్లో అభివృద్ధి మార్గంలో నడవాలంటే ఏం చేయాలి అన్నటువంటి అంశం పైన సుదీర్ఘంగా చర్చిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం అమల్లో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలుస్తుందని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ టి సుమలత తెలిపారు.
జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధి, చేపల ఉత్పత్తి పెంపు, ఆధునిక మత్స్య వనరుల వినియోగానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు 168 కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉండడంతో పాటు 11 తీర మండలాలు, దాదాపు 60 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని ఆమె వివరించారు. తీర ప్రాంతం విస్తీర్ణం అధికంగా ఉండడంతో జిల్లాలో చేపల ఉత్పత్తి కూడా రాష్ట్రంలోనే అధికంగా నమోదవుతుందన్నారు. ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడం మత్స్యరంగ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు సముద్రంలో మోటరైజ్డ్ పడవల వేట నిషేధం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నిషేధ కాలం ద్వారా సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు చేపల వనరులను పెరుగుదలకు అవకాశం కలుగుతుందన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మత్స్యకార సేవలో పథకం కింద జిల్లాలో 16,000 మందికి పైగా అర్హులను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. అర్హత పొందిన ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద మత్స్యకారులకు 40% సబ్సిడీ అందజేస్తుండగా జిల్లాలో సిఎస్ఆర్ నిధుల ద్వారా మరో 10% సబ్సిడీ లభించిందన్నారు. ఈ పథకం ద్వారా పడవలు, ఇంజిన్ వలలు కలిపి మొత్తం 351 యూనిట్లు మత్స్యకారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందులో 60% యూనిట్లు ఎస్సీ మత్స్యకారులకు, 40% యూనిట్లు బీసీ మత్స్యకారులకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ 351 యూనిట్లకు సంబంధించి సుమారు 3.15 కోట్ల మేర సబ్సిడీ అందించగా ఇప్పటి వరకు జిల్లాలో ఫింగర్లింగ్ పడవలు, వలలు తదితర మత్స్యకార వనరుల అభివృద్ధి కార్యక్రమాల కోసం 11 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. తీర ప్రాంత విస్తీర్ణం అధికంగా ఉండడంతో పాటు పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ప్రభుత్వం పథకాల ప్రయోజనాలు పొందుతున్నారని, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అమల్లో శ్రీకాకుళం జిల్లా ఆదర్శంగా నిలుస్తుందని టి సుమలత తెలిపారు. 351 వరకు బోట్స్ అండ్ నెట్స్, ఇంజిన్ 3 యూనిట్లు కలిపి మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో 60% వరకు మన ఎస్సీ ఫిషర్మెన్కి, 40% బీసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి నామ్స్ ప్రకారం పిఎంఎస్ఎస్వైలో. అలాగే ఇప్పుడు ఈ 350 యూనిట్లకి కూడా 3,16,00,000 15 లక్షల వరకు మనం అమౌంట్ రూపంలో, అంటే సబ్సిడీ రూపంలో వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా అయితే ఇంకా చాలా ఎక్కువ ఇప్పటి వరకు అయితే 1300 యూనిట్లు ఇచ్చారండి. అంటే అందులో ఫింగర్ లింక్స్, బోట్లు, నెట్లు అన్నీ కలిపి 13 కోట్ల వరకు మనకి ఎక్స్పెండిచర్ అయింది. అమౌంట్ కూడా అలా ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మనకి పిఎంఎస్ఎస్వై అమలులో కూడా మనం ముందున్నాము. కోస్ట్ లైన్ కూడా ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది మత్స్యకారులు దీన్ని ఉపయోగించుకుంటున్నారని తెలియజేస్తారు. ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల హక్కుల పరిరక్షణ, ప్రతి చిన్నారికి విద్య అందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ ర్యాలీలో క్లబ్ సభ్యులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్, శాశ్వత అధ్యక్షులు శేషపు జోగనాయుడు మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ సమాజానికి మచ్చ అని అన్నారు. చిన్నారులను పనుల్లో నిమగ్నం చేయకుండా పాఠశాలలకు పంపించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. విద్య ప్రతి చిన్నారి హక్కు అని, బాల కార్మికులను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వారిని విద్యా సంస్థల్లో చేర్చేందుకు అందరూ సహకరించాలని కోరారు. బాల కార్మికుల వ్యవస్థ దేశానికే ఆటంకంగా మారుతుందని, చిన్నారుల బాల్యాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతని వారు పేర్కొన్నారు. బాల కార్మిక వ్యతిరేక నినాదాలతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు గేదెల లక్ష్మి, పీజీ గుప్తా, ఉమా, సంజీవరావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల లోపల పని చేయకూడదు, అలాగే మన పిల్లలు కూడా అక్కడ ఆ విధంగా పని చేయకూడదు. దీనికి చిన్న ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఏంటి, ఒకప్పుడు 18 సంవత్సరాల లోపు అందరూ బాలలే, బాలికలే. కానీ 18 సంవత్సరాల లోపు ఒకప్పుడు పని చేస్తే కొన్ని ఎగ్జామ్షన్ ఉన్నాయి. ఏంటి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొన్ని అపాయం లేనటువంటి ఇండస్ట్రీస్, అందులో కొద్దిగా ఎగ్జామ్షన్ చట్టడం ఇచ్చింది. అలాగే సొంత రిలేషన్స్ ఇంట్లో కానీ చిన్న చిన్న పనులు, కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు, అందులో పనిచేసిన దానికి ఎగ్జామ్షన్ ఉంది. ఇలాగా కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందువలన ప్రమాదం లేని, అది ప్రమాదం ఉన్న ఇండస్ట్రీస్ అని, కెమికల్ ఇండస్ట్రీస్ అని, రైల్వేస్లో కానీ అలాంటి ఇండస్ట్రీస్లో కానీ పనిచేస్తే తల్లిదండ్రులకి పని చేయించుకున్న పెద్దలకి ఈ శిక్షలు వర్తిస్తాయని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.
శ్రీకాకుళం నగరం స్థానిక 7 రోడ్ జంక్షన్లోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో సాయిబాబాస్ హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 7వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుంక్యాన వేణుగోపాల్, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ మెంటార్ నట్కుల మోహన్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, యోగేంద్ర వాకర్స్ క్లబ్ పూర్వ గవర్నర్ కుంక్యాన మురళీధర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వం పెంపొందించడంలో మార్షల్ ఆర్ట్స్ కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, మార్షల్ ఆర్ట్స్ వంటి శిక్షణల ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అకాడమీ ప్రధాన శిక్షకులు వై హేమంత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా వందలాది మంది విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ అందిస్తూ వారిని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించడం అకాడమీ ప్రధాన లక్ష్యమన్నారు. కోచ్ డి హరీష్ ఆధ్వర్యంలో విద్యార్థులు కరాటే, కిక్ బాక్సింగ్, ఆత్మరక్షణ విన్యాసాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్నారులు, యువకులు ప్రదర్శించిన నైపుణ్య విన్యాసాలు సభికుల ప్రశంసలు అందుకున్నాయి. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు, అకాడమీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వార్షికోత్సవాన్ని విజయవంతం చేశారు. వార్తల సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.